ఈరోజు 42% రిజర్వేషన్ కామారెడ్డిలో టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఎన్ని మలుపులు తెలుపుతున్నారో మనందరము బీసీ లీడర్లు కానివ్వండి, బీసీ ప్రజలందరూ కానీ దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. మన బీసీలని ఎంత క్లియర్గా మోసం చేస్తున్నారంటే, ఒకసారి గవర్నర్కి మేము లేఖిచ్చినాము, ఇంకొకసారి మేము ఆర్డినెన్స్ తీసుకొని వస్తున్నాము, ప్రెసిడెంట్ దానికి సంతకం చేయడం లేదు. ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు తీసుకొని వస్తారు? ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్స్ ఉండేయో ఎమర్జెన్సీ టైంలో ఆర్డినెన్స్ అనేది తీసుకొని వస్తారు. ఆర్డినెన్స్ది వ్యాలిడిటీ ఓన్లీ 6 వీక్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కదా, ఈ పార్లమెంట్ సెషన్స్లో మీరు అపోజిషన్లో ఉన్నారు కదా, మీ పార్టీ మీరు పార్లమెంట్ సెషన్స్ని బైకాట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకుంటలేదని ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు అంటే, ఈ బీసీలందరినీ కలిపి ఈ చేతి వృత్తి కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మోసం చేయడానికి, వాళ్ళ పొలిటికల్గా గెయిన్ కావడానికి ఈరోజు స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నాటకాలు ఆడుతుంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు 50% సీలింగ్ దానికి అవసరం లేదంట. కేవలం 30 రోజుల లోపల ఈడబ్ల్యూఎస్ అనేది పార్లమెంట్లో వచ్చేస్తుంది, బిల్ వచ్చేస్తుంది, యాక్ట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. రిజర్వేషన్లన్నీ కూడా వితిన్ 1 ఇయర్ లోపల అందరికీ కూడా వచ్చేసినాయి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఏ విధంగా మోసపోతున్నారు అనేది కూడా మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీరు ఆర్డినెన్స్ అనుకుంటా ఏదో ముందుకు తీసుకొని పోయి లేదు సెంట్రల్ ఇస్తలేదు అని స్టేట్ చేయాలని సెంట్రల్ ఇవన్నీ చేసుకుంటా మా బీసీలను మోసం చేయకండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది, మేము తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకుంటే ఈ సెన్సెస్ కూడా జరగకుంటుండే అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మనం బ్రహ్మాండంగా చెప్పారు. వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు ఇక్కడ నుండి స్టేజ్ నుండి చెప్తున్నా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సెన్సెస్ జరగడానికి కారణము ఈ బీసీ సంఘ నాయకులే. ఈ బీసీ సంఘ నాయకులు ఎర్ర సత్యమన్న గారు హైకోర్టులో కేసు వేసిన తర్వాత మన 2024 సెప్టెంబర్లో హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ చెప్పినారు ఏంటంటే, వితిన్ 3 months లోపల మీరు సెన్సెస్ తీసి కంప్లై చేసి మళ్ళీ నాకు ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. అంటే హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో సెన్సెస్ జరిగింది. ఏదో కాంగ్రెస్ పార్టీ ఉంది అని కాదు, వేరే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వేరే రాష్ట్రంలో చేసేది ఉంటే చేశారా? దీన్ని ఎందుకు రోల్ మోడల్గా తీసుకొని వచ్చారు అంటే, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి మనకు న్యాయం జరిగిందని కూడా నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో వాళ్ళు బీసీలను ఏ విధంగా మోసం చేయబోతున్నారో మన బీసీ నాయకులందరూ కూడా, బీసీ ప్రజలందరూ కూడా గ్రహించాలి. మళ్ళీ 9th షెడ్యూల్ అనేది ఉంది. 9th షెడ్యూల్ అనేది అసలు ఎందుకు వచ్చింది? ఫస్ట్ అమెండ్మెంట్ 1951లో 9th షెడ్యూల్ తీసుకొని వచ్చినారు. ఏవైతే జమీందారీ భూములు ఉన్నాయో, జనరల్ టర్మినాలజీలో చెప్తున్నారు, జమీందారుల కింద రాజుల కింద ఉండే కదా భూములు, అవన్నీ రిఫార్మ్స్ చేయాలి కాబట్టి ఒక 9th షెడ్యూల్ తీసుకొని వచ్చేసి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రెవెన్యూ చట్టాలన్నింటినీ కూడా తీసుకొని 9th షెడ్యూల్లో పెట్టినారు. ఎందుకంటే రేపొద్దున నేను జమీందార్ని, ఇదంతా నాదే జాగా అంటే కుదరదు కాబట్టి స్వాతంత్రం వచ్చిన దేశంలో అవన్నిటిని 9th షెడ్యూల్లో తీసుకొని వెళ్ళి పెట్టడం జరిగింది. దీంట్లో 2007లో అయ్యర్ కోహ్లీ కేసులో క్లియర్గా చెప్పినారు, 9th షెడ్యూల్లో ఉన్న దాన్ని కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అనేది చెప్పినారు అనమాట. అంటే 258 ఉన్నాయన్నమాట దాని లోపట్ల జతపరిచారనమాట. ఇవన్నిటిని, ఈ యాక్ట్స్ అన్నింటినీ కూడా అంటే 9th షెడ్యూల్ అనేది ఒకటి షీల్డ్ లాగా. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఆర్డినెన్స్కి నువ్వు ఇచ్చి మేము 9th షెడ్యూల్లో పెట్టమన్నామని చెప్తే నువ్వు ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏదో ఒక అప్లికేషన్ ఇచ్చేసి నాకు కావాలి, నాకు రిలీఫ్ కావాలంటే ఎక్కడ నుండి రిలీఫ్ దొరుకుతుంది? నిజంగా మీకు తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఈరోజు రోడ్ పైకి రావాలి. ఇంకొక తెలంగాణ ఉద్యమం లాగా ఒక బీసీ ఉద్యమం వస్తేనే మనందరికీ న్యాయం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే కొత్త లీడర్లు అందరూ వస్తున్నారు, అగ్రవర్ణ లీడర్లు. మేము బీసీల కోసం ధర్నాలు చేస్తాము, మేము బీసీల కోసం ఏదో చేస్తామని. వాళ్ళందరూ కూడా పొలిటికల్గా గెయిన్ ఏ విధంగా కావాలనే దాని మీద వాళ్ళు స్కెచ్ చేసుకున్నారు. వాళ్ళు ఇయర్లీ క్యాలెండర్ ఒకటి పెట్టుకున్నారు, బీసీల మీద మేము పోతే మాకు ఏ విధంగా గెయిన్ అవుతామని. 60% పైగా ఉన్న బీసీలో లేని ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ కూడా గెలవలేదు.
అది వాళ్ళకి తెలుసు. కానీ బీసీలో ఉన్న నాయకులందరూ కూడా దీన్ని గ్రహించి మన బీసీ నాయకులందరూ కూడా ఒక 35కి వచ్చేసి ఈ జ్యుడిషియల్ రివ్యూలు ఏవైతే ఉన్నాయో ఆ జ్యుడిషియల్ దాని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి మనం ముందుకెళ్ళినాం అనుకో మనకు రిజర్వేషన్ 42% కాదు 50కి పైగా మనకు రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్టికల్ 243 D6లో మనకు క్లియర్గా చెప్పినారు పంచాయతీ రాజ్లో రిజర్వేషన్లు తీయొచ్చని మనకు ఆర్టికల్ రాజ్యాంగమే చెప్పింది. ఆ రాజ్యాంగంలో ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ప్రొవిజన్ ప్రకారం మేము చేస్తున్నాము. మీరు ఇవ్వండి, ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా మీ కళ్ళం కూడా, ఆ ప్రొవిజన్స్ ప్రకారం మీరు ఇవ్వండి. యాక్ట్ మీరు స్టేట్ యాక్ట్లు చేయండి, చేసిన తర్వాత అవి 9th షెడ్యూల్లో పెట్టియండి. లేదంటే మీరు యాక్ట్స్ చేయండి, చేసిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమో 50% సీలింగ్ అవసరం లేదు, ఇది వచ్చేసరికి 50% సీలింగ్ అనేది ఈరోజు వచ్చింది. పంచాయతీరాజ్ ఎలక్షన్లు కూడా జరగడం లేదు అని కేసేస్తే మొన్న ఆనరబుల్ హైకోర్టులో కూడా చెప్పారు ఈ సెప్టెంబర్ లోపల ఎలక్షన్స్ చేసేసి రిజల్ట్స్ కూడా సెప్టెంబర్ 31వ తారీఖు లోపల ఇవ్వాలని చెప్పినారు. దాంట్లో క్లియర్గా చెప్పినారు ఏమనంటే కిషన్ రావు కావాలి కేసు స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో దాంట్లో ఉంటుందన్నమాట. అంటే ఎలక్షన్స్ చేసే క్రమంలో రిజర్వేషన్లు చేయాలి, ఆ రిజర్వేషన్లు చేసే క్రమంలో కూడా త్రిబుల్ టెస్ట్ అనేది పాటించాలన్నమాట. త్రిబుల్ టెస్ట్ అంటే ఒకటి డెడికేటెడ్ కమిటీ, ఇంకొకటి పొలిటికల్లీ ఎడ్యుకేషనల్లీ ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది ఏముంది అదంతా తీయాలి. దాని తర్వాత థర్డ్ 2 అయితే మనం పాస్ అయిపోయినాం. మూడోది వచ్చేసి SC ST BCలు 50% సీలింగ్ అనేది దాటొద్దని చెప్పినారు. ఈ 50% సీలింగ్ అని దాటొద్దని ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు కదా, ఈ ప్రభుత్వంలో ఉన్న మనుషులే కదా అక్కడ పోయేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. అంటే మేము సెప్టెంబర్ లోపల ఎలక్షన్స్ చేయాలి, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మేము ఎలక్షన్స్ చేస్తాము. 50% సీలింగ్ దాటొద్దన్నారు కాబట్టి దాటము. వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ఎత్తుగడల కోసం ఇవన్నీ చేసుకుంటా బీసీలను ఏ విధంగా మోసం చేస్తున్నారో మన అందరం కూడా గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది వచ్చేసారి కూడా మాదే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని. మన బీసీ ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి చెప్తున్నాను, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం కూడా వస్తుందంటే ఈరోజు బీసీల కోసము బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొని మేము వస్తున్నాము, బీసీలకు బిల్లు మేము పాస్ చేస్తున్నామని ఇక్కడ మొత్తం నాటకం ఒకటి జరుగుతుంది. ఆ నాటకానికి సెంట్రల్ గవర్నమెంట్ని అడ్డం పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకు పొలిటికల్ గెయిన్ వస్తుంది. రానున్న రోజుల్లో 2 సంవత్సరాల్లో మళ్ళీ ముందస్తు ఎలక్షన్స్ గెయిన్ వచ్చినాయి అనుకో, సంవత్సరం తర్వాత వాళ్ళు వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 65% 60%కు పైగా ఉన్న బీసీలందరూ మళ్ళీ అయిన వైపే ఉన్నారు. సో బీసీలందరూ కూడా కొంచెం ఎడ్యుకేట్ కావాలి. బీసీ నాయకులందరూ కూడా ఎవరైతే యూత్ ఉన్నదో యూత్ అందరూ కూడా బయటికి రావాలి. మళ్ళీ మనం ఒకసారి ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ఉద్యమం లాంటిది బీసీ ఉద్యమం చేస్తేనే మనకి రిజర్వేషన్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే అన్ని మనం పరీక్షలలో చూస్తున్నాము. SC STల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పైననే ఉంటున్నారు. దీనన్నిటికీ మనం ఓవర్ పోరాటం చేయాలి. మన బహుజనులందరం కలిసి మనం ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకంగా మనం పోరాటం చేసుకుంటూ మనకు రిజర్వేషన్లు అంటే ఈడబ్ల్యూఎస్కి ఏదో యూడబ్ల్యూఎస్కి మేము అప్రిషియేట్ చేస్తాం, రావాలి, వాళ్ళకు కూడా ఉండాలి. కానీ మాకేమో అడ్డం వాళ్ళకేమో అడ్డం లేదంటేనే మాకు బాధ అనిపిస్తుంది. మేము 60%కి పైగా ఉన్న వాళ్ళకేమో 20% 27% కూడా లేదు ప్రాపర్గా. వాళ్ళు 3%, 2.5%, 3% ఉన్న వాళ్ళకి 10% అంటే ఎంత బాధ అనిపిస్తుందో అందరు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. దయచేసి దీని మీద మన బీసీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎక్కడెక్కడైతే అఫీషియల్స్గా ఉన్న ఆఫీసర్స్ కూడా అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు వచ్చామో ఆ విధంగా మీరు ముందుకు వస్తేనే మళ్ళీ మనకు రిజర్వేషన్లలో కానివ్వండి, ప్రమోషన్లలో కానివ్వండి, ఎక్కడ మనం తీసుకున్నా కూడా మనకు అన్యాయం జరగకుండా మనకు ఉంటుందని ఈ వేదిక నుండి నేను తెలియజేస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న ఎర్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జంతర్ మంతర్లో అవసరమైతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని స్వాగతిస్తూ అన్నగారు తీసుకున్న ఈ నిర్ణయానికి మేము కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఒక బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఏదైతే నిర్ణయం ఉన్నదో ఆ నిర్ణయాన్ని మేము 100% స్వాగతిస్తున్నాము. We are welcoming the decision taken by the government of Telangana. It has to be implemented. Not only taking decision, it has to be implemented in the forthcoming election, in the Panchayat Raj election and as well as municipal elections.
కంపల్సరీగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది, చేస్తుందని మేము పూర్తిగా నమ్మకం విశ్వాసమును ఉంచుతున్నాము. అదేవిధంగా ఇది తెలియజే క్లియర్ ఇప్పుడు మ్యాండేట్ కూడా ఉంది. ఆల్రెడీ ఆనరబుల్ హైకోర్టు ఇంతకుముందే మన మిత్రుడు చెప్పినట్టుగా, వంశీ చెప్పినట్టుగా, డైరెక్షన్ వర్ గివెన్ బై ద ఆనరబుల్ హైకోర్టు టు కండక్ట్ ది caste census in pursuance of the orders of the honorable high court. The government has taken and conducted the caste census and submitted the report to the government, and the government is a duty to submit the same to the before the honorable high court. ఇంకా అది చేయలేదు, మరి ఎందుకు చేయలేదు అనేది అది ఖచ్చితంగా ఎర్ర సత్యనారాయణ గారు పిటిషనర్ ఉన్నారు, నేనే అడ్వకేట్ అని రికార్డు ఉన్నా కాబట్టి దట్ ఈస్ ద డ్యూటీ. మరి దాంట్లో కూడా కంటెంప్ట్ వేయొచ్చు, కోర్టు ధిక్కారం కూడా అవుతుంది. ఎందుకంటే వన్స్ ది ఆర్డర్ హెస్ బీన్ పాస్డ్ బై ద ఆనరబుల్ హై కోర్ట్, ఇట్ ఇస్ బౌండెడ్ డ్యూటీ టు కంప్లై ది సేమ్. బట్ వేరాజ్ ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ నాట్ కంప్లైడ్ ఎట్. కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తారు, చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సామాజిక న్యాయ ఎజెండా ముందుకు పోతున్నది, రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక న్యాయ ఎజెండాతో ముందుకు పోతున్నారు. మేమెంతో మాకంత అధికారం అనే ఎజెండాతో ముందుకు పోతున్నారు. కాబట్టి ఆ ఎజెండాను కూడా మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అన్నగారు కృష్ణయ్య గారు ఏదైతే అకుంఠిత దీక్షతో పోతుందో, కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే ఆయన కూడా కొంత పార్లమెంట్లో ఈ పాయింట్ను కూడా రేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది అన్నగారిపై మీద. ఖచ్చితంగా బీజేపీ అయినా కానీ ఇప్పుడు ఏమన్నా అవకాశం వస్తే ఆయన కూడా ఈ పాయింట్ను రేజ్ చేసి బీజేపీ అనే పక్షం కాకుండా ఆయన ఒక బీసీ వాదిగా, బీసీ గొప్ప నేతగా, తెలంగాణ వాదిగా, అదేవిధంగా సామాజిక వాదిగా ఆయన ఖచ్చితంగా ఇది సోమవారం మంగళవారం రోజు ఖచ్చితంగా ఇది పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిది. ఖచ్చితంగా ఇది పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్లో ఉందో 8 మంది ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు, ఎలక్టెడ్ ఎంపీస్ ఉన్నారు, మినిస్టర్స్ కూడా ఉన్నారు క్యాబినెట్లో. కాబట్టి ఖచ్చితంగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం, వారికి కూడా వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చండి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్, మొత్తం ది బ్యాక్వర్డ్ క్లాస్ హిందుత్వాన్ని కాపాడుతున్నారు. కాబట్టి హిందుత్వం నిలబడుతుందంటేనే బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు కాబట్టి హిందుత్వం నిలబడుతుంది. ఒకవేళ హిందుత్వము అనగారిపోయిందంటే అది బీసీలో అనగారిపోయినట్టే. బీసీలో అనగారిపోతే హిందుత్వం కూడా కనుమరుగైపోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ అక్కడ మొత్తం బ్యాక్వర్డ్ క్లాసులంతా అనగారిపోయారు. అక్కడ హిందుత్వం కూడా అసలు కనపడకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మోడీ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కింది ఎవరైతే ఉన్నారో సామాజిక కోణంలో అండ్ డిప్రెషన్ అండ్ సప్రెస్డ్ అన్ప్రివిలేజ్డ్ సెక్షన్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్, బట్ whereas in implementation they are not bothering. That is the reason they are unable to get the justice. So far 79 years of the independence కూడా మనం ఇప్పటి వరకు కూడా స్వతంత్ర ఫలాలు అందరికీ అందించలేకపోతున్నాము. దానికి కారణము ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో they are not concentrating, they are not working up to the mark as per the constitution. కాబట్టి ఆ ఫలాలు అందలేకపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని దీన్ని ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో నో బడీ ఈజ్ పర్మనెంట్ ఇన్ ద రూలింగ్. ఈ రోజున్న వ్యక్తి రేపు రూలింగ్లో ఉండకపోవచ్చు, కానీ వ్యవస్థ మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వ్యవస్థను కాపాడుకుంటే అది సమాజం మంచిగా ఉంటుంది, మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాం. కాబట్టి సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాజంలో అందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఎజెండాతోటి మన రాజ్యాంగం స్ఫూర్తిని ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా అందరికీ ఫలాలు అందుతాయి. ఎవరు ఏ చిన్న పదవి ఉన్నా పెద్ద పదవి ఉన్నా ఆత్మగౌరవంతో బతకాలనే ఎజెండాతో ముందుకు కావాలి. ది రిజర్వేషన్ హస్ బీన్ ప్రొవైడెడ్ టు సెల్ఫ్ రెస్పెక్ట్. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎందుకంటే రాజ్యాంగము సామాజికంగా ఎవరిని కూడా కించపరిచే విధంగా ఉండకూడదు, వాళ్ళకు కూడా ఒక అప్లిఫ్ట్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో 340, 341, 340 ఏదైతే ఆర్టికల్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది unprivileged sections of the society, they must be given due share in the all respect.
పొలిటికల్లీ, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారికి మేము మీ ద్వారా విన్నవిస్తున్నాము. మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా ఇది 42% అనేది ఏదైతే 9th షెడ్యూల్లో పెడితే ఒక రక్షణ కవచంగా ఉండదు అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తమిళనాడు తరహాలో ముందుకు వాల్చిన బాధ్యత ఉన్నది. తమిళనాడులో అప్పుడున్న గవర్నమెంట్లు కూడా రామస్వామి ఏదైతే చేసిండో ఆ రోజు ఆయన అజిటేషన్స్కు మద్దతుగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీలో ఉన్న నాయకత్వం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడం వల్లే తమిళనాడులో 69% రిజర్వేషన్ has been given to the depression and suppression section. అంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ కూడా 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సిమిలర్ వేలో కూడా మనం కూడా ప్రజానికానికి మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ రోజు బ్యాక్వర్డ్ క్లాసులని క్లెయిమ్ చేస్తున్నారో ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. మేమే గొప్ప వ్యక్తులం అనే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, మేమే లీడ్ చేస్తున్నాం అనే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా, అంటే ప్రతి కులానికి కూడా, ఎంబీసీ కులాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అందరూ కూడా రెస్పెక్ట్తో బతకాల్సిన అవసరం ఉన్నది. రిజర్వేషన్ 42 రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమైతే మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం చేసినా వాళ్ళు తప్పకుండా రాజకీయంగా కనుమరుగైపోతారు. ఏదైతే తమిళనాడులో ఏ పరిస్థితి అయితే బీజేపీకి ఉందో అదే పరిస్థితి కూడా తెలంగాణలో దాపురిస్తారని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్. గౌరవనీయులు సభాధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు, నా తోటి సోదరులు శ్రీనివాస్ గారు, మన అన్నగారు, అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీడియా సోదరులకు నమస్తే తెలియజేస్తూ, నా పేరు సుధాకర్, నేను జాతీయ కార్యదర్శి బ్యాక్వర్డ్ క్లాస్. ముఖ్యంగా అంశం ఏంటంటే ఈ రోజుల్లో 42 అనేది నలిగిపోతుంది, ముందుకు దూసుకపోతుంది. అది ఏమైపోయిందంటే అగ్రకులాల్లో అది ఒకటి భయం పుట్టుకొస్తుంది. భయం అంటే అరే రేపు మా లైఫ్ ఏమైపోతుందో, మేము ఎట్లా ఉంటామో, మాకు ఈ 42% వస్తే ఇట్లా అన్నట్టు అతను ఒక భయం అనేది పెంచకపోతుంది. రాజీవ్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి మొత్తం తెలుసుకున్నారు పబ్లిక్లో ఏముంది, బ్యాక్వర్డ్ క్లాస్లో ఎట్లా ఉంది, బ్యాక్వర్డ్ ఏంటి అని పాయింట్ ఆఫ్ తెలియజేస్తూ ఈరోజు మేము బీసీలకు హెల్ప్ చేస్తే మాకు బీసీలు సహకారం చేస్తారు. అందులో బీసీలు 50% పైన ఉన్న బీసీలకు కూడా ఈరోజు 42% రేవంత్ గారు పంపించినా కూడా కేంద్రం సహకరించడం లేదు. కేంద్రంలో పిఎం గారు బీసీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీసీ, అయినా కూడా బీసీలకు ఎక్కడ కూడా స్వాతంత్రం లేదు. నువ్వు ఎక్కడ చూసుకో అంత అగ్రకులాలు కనపడతారు కానీ బీసీలు కనపడరు. 42% మన సీఎం గారు తీసి ఢిల్లీకి పంపించారు. అదే సీఎం గారు ఢిల్లీకి పంపించినప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో పోయి రాహుల్ గాంధీ గారితో కలవచ్చు కదా. రాహుల్ గాంధీ గారు కలిసి మీరు పోరాడండి, పాయింట్ ఆఫ్ లేవదీయండి, 40% మేము పంపించాము, దీనికి మేము మద్దతు తెలపండి అని అక్కడనే కూర్చొని దాన్ని సాల్వ్ చేయొచ్చు. అది ఒకటే కాక మన బీసీ ఎంపీలు కూడా లక్ష్మణ్ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, అరవింద్ గారు కానీ ఏం చేస్తారు వీళ్ళందరూ? మరి వీళ్ళు లాభాలు రావా? బీసీ 40% డిక్లేర్ చేస్తే సెంట్రల్లో ఎందుకు నానబెడుతున్నారు? ఈ పార్లమెంట్ రేపు నెక్స్ట్ ఈ పార్లమెంట్ అయిపోయే లోపల బీసీ బిల్లు పాస్ అయి పైకి రావాలి, బీసీలందరూ బాగుపడాలి. బీసీలకంతా ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలి. న్యాయం జరుగుతుందని నమ్మకం అందరికి ఉంది కనుక అందరు బీసీల వైపే ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామము, ప్రతి పల్లెలు నువ్వు ఎక్కడ పో బీసీ వాదం వినపడుతుంది. ఆ వాదంతోనే అందరు ఏకీభవించాలి, అందరు కలిసి పనిచేయాలి. కలిసి గట్టిగా పనిచేస్తే రేపు వచ్చే గవర్నమెంట్ బీసీ లేదని చెప్పి నమ్మకంగా మేము చెప్తున్నాను. కనుక బీసీలందరూ కలిసి కట్టుగా పనిచేయండి, కలిసి రండి, ముందుకు రండి. అది ఇంతే నా సమయం. జోహార్ సావిత్రిబాయి పూలేకు, జోహార్ సావిత్రిబాయి పూలేకు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు. ఈరోజు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మా ఉద్యమ సహచరుడు పెద్దన్న ఎర్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు పాండు యాదవ్ గారు, నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు సుధాకర్ అన్న, అనురాధక్క,
మా ఉద్యమ సహచరుడు మిత్రుడు నందగోపాల్, వంశీకృష్ణ, అపర్ణ గౌడ్, పద్మా గౌడ్ అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తుంది. ఈ సమావేశానికి కవరేజ్ కోసం వచ్చినటువంటి మిత్రులు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తెలంగాణ కళలు అనే నినాదంతో మొత్తం ఉద్యమ కార్యక్రమాలని రిపోర్ట్ చేస్తూ ప్రజలకు అందించడంలో మీడియా మిత్రులు ప్రధాన భూమిక పోషించారు. ఈరోజు కొనసాగుతున్న సామాజిక ఉద్యమానికి కూడా అదే విధంగా బాధ్యత వహించి ప్రజలకు తీసుకుపోతారని ఆశిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఈరోజు మనం మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. నిజానికి ఈరోజు జరుగుతున్నటువంటి మీడియా సమావేశాన్ని చూసిన తర్వాత ఒక సంతోషం, ఒక బాధ రెండు కూడా ఉన్నాయి. సంతోషం ఏంటంటే, అన్న చెప్పగానే ఇంతమంది సమావేశానికి రావడం అనేది ఒక సంతోషం అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేయాల్సిన దుస్థితి రావడం అనేది విచారకరం. పార్టీ ఏదైనా కానివ్వండి, పాలకులు ఎవరైనా కానివ్వండి, గత కాలం అంతా గత 80 సంవత్సరాలుగా ఈ దేశాన్ని 3 పార్టీలు పాలిస్తూ వచ్చినాయి. మొదటి కాంగ్రెస్ పార్టీ, రెండో జనతాదళ్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ. ఏ పార్టీ కూడా ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు అందించడం కోసం, బీసీలకు రాజ్యాంగబద్ధమైన బడ్జెట్ కేటాయించడం కోసం ఏ పార్టీ కూడా చొరవ తీసుకోలేదు, ముందుకు రాలేదు. నిజాలు మాట్లాడుకుందాం. మనం ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాం, ఇది మనకు ప్రధానం కాదు. మనం బీసీల కోసం వచ్చినాం, బీసీల కోసమే మాట్లాడుకుందాం. ఎన్నికలకు ముందు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 42% బీసీల మెజారిటీ ప్రజలకు ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది. అదే సందర్భంలో బడ్జెట్ కూడా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పింది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది. మిగతా చాలా అంశాలు కూడా దాంట్లో పొందుపరిచింది, అది ఇప్పుడు రిలవెన్స్ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. అదే సందర్భంలో అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన బిల్లు కూడా ప్రవేశపెట్టిండు. బిల్లు పాస్ అయింది, గవర్నర్కి పంపించిండు, గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇప్పుడు దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. మన పోరాటం కూడా కొనసాగించాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద. ఇక్కడ కరెక్ట్గా మిత్రుడు వంశీ మాట్లాడినప్పుడు గుర్తు చేసింది. 42% రిజర్వేషన్ల కోసం ఈరోజు మనం పోరాటాలు చేస్తున్నాం. కానీ 20 సంవత్సరాల కింద తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా పివి నరసింహరావు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున తమిళనాడులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలిపి అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి, మీరు మాకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే మేము మీ ప్రభుత్వానికి మద్దతు చేస్తాము, లేకపోతే మీ మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పి పివి నరసింహరావును బెదిరించి రిజర్వేషన్లు అమలు చేసుకుని వచ్చి 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఆ రిజర్వేషన్లు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. తమిళనాడు భారతదేశంలో భాగమైతే తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్లు అమలు చేసిందో తెలంగాణలో కూడా అదే పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వము బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది. కానీ జయలలిత ఎట్లయితే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీ ప్రభుత్వం మీద, అంటే కేంద్ర ప్రభుత్వం మీద జయలలిత ఎట్లయితే యుద్ధాన్ని ప్రకటించి సాధించుకొని వచ్చిందో మన రేవంత్ రెడ్డి ఆ పని చేస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లేదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తున్నాము. జయలలిత స్ఫూర్తితోని ఇక్కడ అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని, కుల సంఘాలను కలుపుకొని, ఉద్యోగ సంఘాలను కలుపుకొని అందరినీ తీసుకొని పోయి ఢిల్లీకి పోండి, ఢిల్లీలో యుద్ధం ప్రకటించండి. అప్పుడు కూడా వినకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేకుండా, పునాదులు లేకుండా చేసే బాధ్యత బీసీ సంఘాలుగా మా సత్యాన్ని మేమందరం కూడా మీరు తీసుకుంటాం. మీరు ఆ పని చేయకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమం లేదా రాజకీయ యుద్ధాన్ని ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా బీసీలను మోసం చేస్తున్న పార్టీలుగానే గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, జయలలిత స్ఫూర్తితోని పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు పోతే తప్ప దీన్ని సాధించుకోవడం సాధ్యం కాదు. చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు, ఏదో రాహుల్ గాంధీ
ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో కులాల వర్గ జనాభా లెక్కలు సేకరించిండ్రు లేదా రిజర్వేషన్లు అమలు చేసిందని మాట్లాడుతున్నారు. అది దాంట్లో కొంత నిజం ఉన్నది, కానీ అంతకంటే పచ్చి నిజం ఏంటంటే మా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు పెద్ద ఎత్తున రాజకీయ పోరాటాలు చేస్తూనే కోర్టులో కూడా కేసులు వేసి కోర్టుల ద్వారా కేసులు గెలిచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కులాల వారికి జనాభా లెక్కలు సేకరించడం, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న బీసీ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, కోర్టుల ద్వారా మనం చేసిన పోరాటాలు, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మనకు సహకరించడం, వీటన్నిటి వల్ల ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. వీటిని స్వాగతిస్తూనే రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక చేస్తున్నాం. జయలలిత మాదిరిగా అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీ ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించకపోతే మీరు కూడా మమ్మల్ని మోసం చేసినట్టుగానే మేము భావిస్తాం. యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత, యుద్ధం చేసిన తర్వాత అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే, 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద లేదా బీజేపీ పార్టీ మీద ఏం చేయాలనేది మేము డిసైడ్ చేసుకుంటాం. ఆ దిశగా కార్యాచరణ ప్రకటించాలని చెప్పి వెంటనే పిసిసి అధ్యక్షులు మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మిత్రులారా, ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా కలిసి 42% రిజర్వేషన్లను సాధించడం కోసం వాళ్ళ పార్టీలో అంతర్గత సమావేశాల్లో ప్రభుత్వాలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెద్ద ఎత్తున చర్చ పెట్టి దాన్ని సాధించుకోవడం కోసం మీరు పార్లమెంట్లో పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు పోరాటం చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా మీతో గొంతు కలుపుతారు. మీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలుపుతూ రాజకీయ కార్యక్రమాన్ని ప్రకటించాలని, లేని పక్షంలో రెండింటిని కూడా బీసీ వ్యతిరేక పార్టీలు గారు మేము గుర్తిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు లేదా 86లో చెప్పినటువంటి 44% బీసీ రిజర్వేషన్ల పెంపు కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% బీసీల రిజర్వేషన్ అంశం ఏదైతుందో, ఇది మేము దాదాపు 4 దశాబ్దాల పోరాట క్రమం లోపల ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక దశకు రావడం అనేటటువంటి జరిగింది. ఆ క్రమం లోపల గతంలో మేము ఇచ్చినటువంటి డిమాండ్ ఏదైతుందో, ఇది రాష్ట్ర ప్రభుత్వము అనేటటువంటిది దీన్ని చిత్తశుద్ధి అనేటటువంటి చాటుకోవడానికి వీలుగా మీరు రాష్ట్రంలో ప్రయత్నం చేసుడే కాకుండా కేంద్రంలో కూడా అవసరమైతే జాతీయ సమస్యగా దీన్ని మీరు డెవలప్ చేసి దీన్ని సాధించడానికి సరైనటువంటి కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి మేము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దాని క్రమంలో కూడా దీన్ని జాతీయ అంశంగా దీన్ని డెవలప్ చేసి వాళ్ళు ఏదైతే మళ్ళా క్యాబినెట్ మీటింగ్లో కూడా మేము సూచించినటువంటి విధంగా 200 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా 40 మంది అదనంగా ఉన్నటువంటి మిత్రపక్షాలతో కలుపుకొని 240 సీట్లు ఉన్నటువంటి ఇండియా కూటమి దీనికి ముందుకు వచ్చేటటువంటి విధంగా, దానికి అవసరమైతే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ కూడా తీసుకుంటే ఇది పూర్తిగా సాకల్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి సూచనలను ఈ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని అనుమతించుకొని వాళ్ళ కేబినెట్లో ఇది దాన్ని జాతీయ అంశంగా చేసి, అదేవిధంగా 5, 6, 7 తేదీల కూడా అవసరమైనటువంటి ఏదైతే కార్యాచరణ ప్రకటించిందో దాన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దాంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశం కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఎజెండా కాబట్టి దీన్ని తీసుకునేటటువంటి కార్యాచరణ లోపల బీసీ సంఘాలుగా అన్ని సంఘాలను కూడా దీనికి దిశనిచ్చేటువంటి కార్యక్రమాల్లో కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, అయితే ఇక్కడ ఏంటిదంటే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఏ విషయం స్పష్టం చేస్తున్నామంటే, ఇది కేవలము రాజకీయ యుద్ధంతో రాజకీయ అంశంగా తీసుకొస్తే, ఇది రాజకీయాలకు పరిమితం చేస్తే మిగిలిన పార్టీలు కూడా రాజకీయ కోణంలోనే చూస్తాయి కాబట్టి ఇది సాకల్యం కావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు రాజకీయేతరంగా సబ్జెక్టును తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ఏదైతే రాజకీయేతరంగా పోయిందో దీన్ని కూడా రాజకీయేతరంగా తీసుకుపోవాలని చెప్పేసి ఇదే అంశం మీద 1986లో కూడా తెలుగుదేశం పార్టీ తన పాలసీగా
బీసీ రిజర్వేషన్ల పెంపుని తీసుకున్నదో, అదేవిధంగా మీకు ఏదైతే చాలా కాలం నుంచి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఇద్దరు సీఎంలు ఒక సహసంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సహసంబంధాలు ఉపయోగించుకొని అవసరమైతే చంద్రబాబు నాయుడు సహకారం కూడా తీసుకొని దీన్ని సాధించే విధంగా అన్ని రకాల ల్యాబింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్య సాకల్యం కావడం అనేటటువంటిది ప్రధాన ఉద్దేశం. ఇక రాజకీయ పార్టీల విషయంకి వస్తే, రాజకీయ పార్టీల అంశంలో కూడా మొదటి నుంచి కూడా ఏదైతే బీజేపీ పార్టీకి ఒక వైఖరి ఉంది, ఒక ఆలోచన విధానం ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ద్వారా అంతేగాక ఈ రోజున్నటువంటి రాజకీయ పరిస్థితి కూడా వాళ్ళు అన్వయం చేసుకొని బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో కూడా కొత్తగా ఏం స్లోగన్ తీసుకుందో, ఇది రాష్ట్రంలో కూడా అంశం అనేటటువంటిది, అదేవిధంగా ఇది న్యాయ సమీక్షలో కూడా నిలబడదు అనేటటువంటిది, అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్స్ కూడా దీనికి వస్తున్నటువంటి కొన్ని కొత్త కోణాలలో కూడా ఇదేంటంటే రాజకీయ క్రెడిట్ గేమ్లో కూడా తమ అప్పర్ హ్యాండ్ అనేటటువంటి పోతుంది అనేటటువంటి ఆలోచన విధానంతో, అదేవిధంగా సహజంగా ఈ రిజర్వేషన్ల పట్ల బీసీ మేలుకున్నటువంటి గత వైఖరి ఏంటిదంటే 1974లో కూడా ఈ దేశంలో కూడా మొట్టమొదటి కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఏదొచ్చిందో అది గుజరాత్ విద్యార్థి పరిషత్ అనేటటువంటి ఏబీపీ మరో రూపంలో కూడా మొట్టమొదటి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. దాని తదనంతరము ఏదైతే ఇక్కడ నవ సంఘర్ష సమితి ఉద్యమం వచ్చిందో, అదేవిధంగా 1984-93లో కూడా ఏదైతే మండల రిజర్వేషన్స్ ఏదైతే ఫిలప్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా దాన్ని ఎగరగొట్టడానికి కమండల్ ఉద్యమం ఏదైతే తీసుకొచ్చిందో, ఇవన్నింటి చరిత్ర గమనించిన తర్వాత ఏదైతే అనుభవాలు ఈ దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉన్నాయో దాని మీద సహజంగానే అనుమానాలు ఉండడం అనేటటువంటిది వాస్తవం. దానికి అనుకూలంగా గత నెలలో కూడా ఏదైతే జరిగిందో పరిణామాల్లో కూడా ఇది న్యాయ సమీక్షకు నిలబడదు అనేటటువంటిది, అది రాష్ట్రాల పరిధి అనేటటువంటిది కొత్త అంశాలను తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ల అంశం మీద ఈ ఏదైతే పెరుగుతున్నటువంటి బీసీ వాదం మీద నైతిక స్థైర్యం దెబ్బతీసేటటువంటి విధంగా బీజేపీ పార్టీ వ్యాఖ్యలను కూడా మనం గమనించుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో అంశం అనేటటువంటి దాని మీద వాళ్ళు చూపిస్తుంది ఏంటంటే 243D, ఇది 243D అనేటటువంటిది నిజమేది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారంలో నిర్దేశించినటువంటి ఒక ఆర్టికల్. అయితే ఏంటంటే అదే 243D ప్రకారము దేశంలో కూడా ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఇంక్లూడింగ్ ఇదే రాష్ట్రంలో కూడా ఇంటి రామారావు కూడా గతంలో కూడా ఇదే ఆర్టికల్ ప్రకారము జీవనం చేస్తే మనం ఏమైంది అనేటటువంటిది మనం గమనించుకోవాల్సినటువంటి అంశం. 1993లో కూడా ఏదైతే ఇంద్రసేనాని కేసులో కూడా ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే పరిమితి అనేటటువంటిది ఒక దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఒక న్యాయ వ్యవస్థ అనేటటువంటిది లిమిటేట్ చేయడము, అదేవిధంగా 2010లో కూడా గవాని కేసులో కూడా 50% పరిమితి అనేటటువంటి అంశం తీసుకోవడం ద్వారా మొత్తం ఏంటంటే న్యాయ వ్యవస్థ బీసీ రిజర్వేషన్లకు ఏదైతే సుగమం కావాల్సిన మార్గాన్ని కఠినం చేసినటువంటి విషయాన్ని గమనించుకున్న తర్వాత మనకు జరుగుతున్నటువంటి అనుభవాల్లో కూడా ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులో కూడా సరైనటువంటి చర్యగా ఈ 4 దశాబ్దాల ఉద్యమంలో కూడా కోర్టు ఏవైతే ఐడెంటిఫై చేసిందో ఐడెంటిఫై చేసినటువంటి అడ్డులన్నింటి కూడా మనం తొలగించినటువంటి భాగంలో కూడా 2018లో కూడా కులగణన అనేటటువంటి అంశాన్ని మేము ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో అయితే తీసుకున్న తర్వాత అది జాతీయ ఉద్యమం అయింది. నేషనల్ పార్టీ కూడా దాన్ని కులగణన తీసుకోవడం కారణంగా ఈరోజు 2023 నుంచి 25 వరకు ఈరోజు కులగణన అనేటటువంటిది నేషనల్ ఇష్యూ కావడము, అదేవిధంగా కోర్టులకు ఈ అడ్డును కూడా తొలగించినటువంటి కార్యక్రమాలు కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ బీజేపీ కానీ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మీకు ఇక ఏం మార్గం లేదు. కాబట్టి మీరు విధిగా ఈ బీసీ రిజర్వేషన్లను ఏదైతే రాజ్యాంగంలో కూడా సమసమాజ నిర్మాణం కొరకు సమసమాజం నిర్మాణం కావాలంటే రిజర్వేషన్లే మార్గం అనేటటువంటిది ఏవైతే ఆర్టికల్ నిర్దేశించిందో ఆ లక్ష్యం వైపు వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా మీ అగ్రకోబుద్ధి కానీ బ్రాహ్మణవాదాన్ని కానీ ముందుకు తీసుకొస్తే ఇక నడవదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 86లో కూడా మీరు ఏదైతే బ్రాహ్మణవాదంను 93లో కంటిన్యూ చేస్తూ ఈ దేశంలో కూడా
బీసీ రిజర్వేషన్ రాకుండా మీరు ఏదైతే అడ్డుపడిందో అది కుదరదని చెప్తున్నాము. ఇదే బీజేపీ పార్టీ రీసెంట్ గా ఏం చెప్పిందంటే రాష్ట్ర పరిధిలో కూడా అంశం అని చెప్పేసేసింది. రాష్ట్ర పరిధిలో కూడా అంశం అనేటటువంటి దానికి ఈ కేసులు అడ్డం వచ్చినటువంటి కార్యక్రమంలో కూడా మేము తీసుకున్నటువంటి ఈ ఎంపెరికల్ డేటా అనేటటువంటిది కూడా ప్రాతిపదిక అవుతుంది. రాష్ట్ర పరిధిలో కూడా ఉన్నటువంటి ఈ అంశంలో కాదు అనేటటువంటిది తమిళనాడులో కూడా మనకు ప్రూవ్ అయింది. దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గము ఈ దేశంలో కూడా బీసీ రిజర్వేషన్ పెంపుకు రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పొందుపరచడం అనేటటువంటి విషయం కూడా అన్ని సందర్భాల్లో స్పష్టమైంది. ఇంకా మీరు రాష్ట్ర పరిధిలో అంశం అని చెప్పేసి ఇంకా మోసం చేసి బీసీలు 80 ఉన్నటువంటి విధంగా వెనుకబడుతాను ఆలోచనతో కూడా బానిస భావంతో అమాయకత్వంతో ఉన్నామనేటటువంటి ఏవైతే భ్రమల్లో ఉండి మీరు ఈ దాదాపు 2-3 నెలలు ఈ అంశం ముందుకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతి అంశం అనేటటువంటి తీసుకొచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిందో ఇక ఆ సబ్జెక్ట్ కు నూకలు చెల్లలేవు అని చెప్పేటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. న్యాయ సమీక్ష అనేటటువంటిది మరో కొత్త కాలం బీజేపీ ప్రమోట్ చేసింది. న్యాయ సమీక్షకు మాకు కావాల్సినటువంటి డేటా మాకు ఉంది కాబట్టి న్యాయ సమీక్షలో కూడా మేము నెగ్గుతామనేటటువంటి ధైర్యం కూడా తగినటువంటి కార్యాచరణ కూడా మా దగ్గర ఉంది కాబట్టి మేము న్యాయ సమీక్ష అనేటటువంటిది మరొక వ్యతిరేక వైఖరి తీసుకొచ్చి దీన్ని బ్యాక్ చేసేటువంటి అవకాశమే ఇంకా లేదు అని చెప్తున్నాము. ఇప్పుడు మన కొత్తగా ఏం తీసుకొచ్చిందంటే బీసీలో కూడా రిజర్వేషన్స్ ఇస్తే 10% జనరల్ ప్రకారం ముస్లింలు కాబట్టి బీసీలకు 32% వస్తుంది. ఇది 2013 వరకు 34% ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు కొత్తగా వచ్చే లాభం ఏంటిదని చెప్పేసి ఈ కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఒక్కటి స్పష్టం చేస్తున్నాం ఏంటంటే ఈ 10% ఉన్నా ఇంకెంత శాతం ఉన్నా కానీ బీసీలకు ముస్లింలకు 1% కూడా రిజర్వేషన్ రాదని చెప్పేసి మేము సవాల్ చేస్తున్నాం ఈ సందర్భంలో కూడా. ఎందుకంటే ఈ 10% వాళ్ళకి వచ్చినా కానీ బీసీఈ అనే కేటగిరీ ద్వారా ఏదైతే ముస్లింలు వచ్చినారో వాళ్ళకు ఓన్లీ ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా బీసీఈ సర్వీస్ సిస్టమ్ లేదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. కాబట్టి ముస్లింలకు వచ్చినటువంటి అవకాశం లేనటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు ప్రజల్ని కనిపించడానికి బీసీలను కనిపించడానికి ఒక మోసపూరితమైనటువంటి డ్రామా చేస్తున్నారు. ఈ డ్రామాలన్నీ కూడా మీరు మానుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మీరు ఈ రోజు ఇవన్నీ చెల్లుతలేవని చెప్పేసి ఇప్పుడు ఏం తీసుకొస్తుందంటే 42% అమలు కావాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు కొత్త డ్రామా మీరు తయారు చేస్తున్నారు. మళ్ళీ దానికి ఏం పేర్చి పెడుతుందంటే ఇది రాష్ట్రము డిమాండ్ కాబట్టి రాష్ట్రమే చూసుకోవాలని చెప్పేసి మరొక పేజీ పెడుతున్నారు. ఇవన్నీ డ్రామాలు వల్ల మీకు వినాశనమే తప్ప మీకు ఉపయోగం లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం రావడమే కాకుండా మీకు కాంగ్రెస్ కంటే కూడా గత పార్లమెంట్ లో కూడా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఈ బీసీ వ్యతిరేక వైఖరి ద్వారా మిమ్మల్ని మీరు దెబ్బతీసుకోవడమే కాకుండా శాశ్వతంగా మీ పార్టీని మీ వాదాలను ఎండేటటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఏంటంటే తమిళనాడులో ఏం జరిగింది, తమిళనాడులో కూడా ఇటువంటి ఆలోచన విధానాలతోటి ఉప్పొంగినటువంటి తిరుగుబాటు వచ్చేసేసి వాళ్ళు ఏం తీసుకొచ్చిందంటే ఒక తాజ్పాము కానీ ఒక బ్రాహ్మణుడు కానీ ఇద్దరు అడ్డం వస్తే ముందు బ్రాహ్మణులు చంపాలి తప్ప తాజ్పాము కాదు అనేటటువంటి విధంగా బ్రాహ్మణ వ్యతిరేక వాదం ఎట్లయితే వచ్చిందో ఈ రాష్ట్రంలో కూడా అటువంటి ప్రమాదమే ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ బీజేపీ పార్టీ తక్షణమే దీనికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేవిధంగా ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్స్ అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందో అది తాత్కాలికమైనటువంటి ఉపశమన చర్యలే. అయినా కానీ ఏంటిదంటే దీంట్లో కూడా ఎంతో కొంత అవకాశం ఉన్నది, విధిలేని పరిస్థితుల్లో కూడా ఇది వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన విధానం సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా సరిగ్గా అదే సమయంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ రాష్ట్రం సంబంధించిన ఎంపీ ఏం చెప్పిందంటే బిల్లు మీరు రాష్ట్రపతికి ప్రమోట్ చేసి ఆర్డినెన్స్ ఎట్లా పాస్ చేస్తారు అని చెప్పేసి ఒక కొత్త ఉపకరణం ఇవ్వడం ద్వారా బీజేపీ వైఖరి అనేటటువంటిది కూడా ఆర్డినెన్స్ విషయంలో కూడా ఆ రోజు తేటతెల్లమైంది. అంటే మీరు ఏంటిదంటే ఆర్డినెన్స్ కూడా మీరు ప్రమోట్ చేయకుండా ఉండేటటువంటి ఒక ఆలోచన విధానాన్ని మీరు ఆ రోజే డెవలప్ చేసిండ్రు. అందుకొరకే ఈ రోజు కూడా ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండదు అనేటటువంటి అనుమానాలు మొత్తం కూడా న్యాయ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి అంశం. అంటే ఆర్డినెన్స్ అనేటటువంటిది ఎప్పుడు కూడా పెండింగ్ పోవడం కానీ ఢిల్లీకి పోవడం కానీ పైకి పోవడం కానీ గతంలో ఎప్పుడు లేనటువంటి అంశం ఇది. ఈ రోజు తిరిగి బ్యాక్
ఇచ్చినటువంటి దానికి ఏంటంటే ఆ రోజు బీజేపీ ఎంపీ మాటలు దీనికి ప్రోత్సాహం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2018 కూడా రిజర్వేషన్లు తగ్గిస్తూ కేసీఆర్ ఏదైతే ఆర్డినెన్స్ ను అమలు చేసిండో ఆర్డినెన్స్ కేవలం గంటల్లో కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. అదే విధంగా ఈ రోజు రిజర్వేషన్ పెంచుతూ వచ్చినటువంటి ఆర్డినెన్స్ మాత్రమే నెలల తరబడి కూడా మోక్షం ఉండదా అంటే ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మేము ప్రజాకరణ చేయలేమనేటువంటి మీరు ఆలోచన చేసుకుంటే మీరు ఇంకా మోసంలోనే ఉన్నారని భావించాల్సి వస్తుంది. కాబట్టి ఖబర్దారని హెచ్చిస్తూ ఇప్పుడు కూడా వ్యతిరేక వర్గాల ద్వారా ఇప్పటికైనా కానీ మీ వ్యతిరేక ఆలోచనలు మానుకోకపోతే సమాజంలో వచ్చేటటువంటి అసమతోల్య తిరుగుబాటుకు మీరే బాధ్యతని చెప్పి సమావేశం ఉంటుంది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కూడా కేవలం బీసీలనే కాకుండా అన్ని రకాల రిజర్వ్ వర్గాల నాయకులను కూడా దీన్ని మేము తీసుకొచ్చి రాబోయే రోజులు కూడా అధిపత్య ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.